నమస్కారం. ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సహకార వ్యవస్థను గాడిలో పెట్టి సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని విధాల సేవలు అందిస్తామని వెల్లడించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. అందరికీ ఉపాధి కల్పనే మా ధ్యేయమని వెల్లడించిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి సంక్షేమ శాఖ మంత్రి సవిత. పేదలందరికీ పక్కా ఇళ్లు కల సాకారం చేస్తామని వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర. నగరంలో సందడి చేసిన యావరేజ్ స్టూడెంట్ నాని చిత్ర యూనిట్. విజయోత్సవ యాత్రలో భాగంగా బందర్ రోడ్లోని ఒక హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చిత్ర హీరో పవన్ కొత్తూరి. ఇక డీటెయిల్స్ చూస్తే గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టం రద్దు చేసి త్వరలో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. సహకార వ్యవస్థను గాడిలో పెట్టి సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని విధాల సేవలు అందిస్తామని, అందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ ప్రభుత్వానికైనా ప్రజలకైనా వ్యవసాయం మరియు సహకార సంఘాల్లో అత్యంత ప్రాధాన్యమైనవని చెప్పారు. అందరికీ ఉపాధి కల్పనే మా ధ్యేయమని మంత్రి సవిత వెల్లడించారు. గాంధీ మహాత్ముని ఆశయ సాధనలో భాగంగా ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మంగళగిరిలోని ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కార్యాలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు మహాత్ముని స్ఫూర్తితో పాలన సాగిస్తున్నారన్నారు. వరకు ఏం జరిగింది అని చూసాం. ఏమైతే మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలుగన్నారో ఆయన స్ఫూర్తితోనే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ నడుస్తూ ఉంది. గాంధీ గారి సిద్ధాంతాలతోనే మన చంద్రబాబు నాయుడు గారు గాంధీ గారి బాటలోనే వెళ్ళాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనంతా గత 45 రోజులుగా మేము పరిపాలనలోకి వచ్చాం. పరిపాలన వచ్చిన రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి, కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి. మనకు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. ప్రజలు మన మీద చాలా నమ్మకంతో మనకు ఓటేశారు. మనం అందరికీ ఉపాధి చూపించాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా యువతకు, ఎందుకంటే 5 సంవత్సరాలుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళకు ఉపాధి చూపించలేక అనేక విధాలుగా వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు. ఒక పక్క గంజాయి కావచ్చు, ఒక పక్క లిక్కర్ కావచ్చు. పిల్లలంతా ఉద్యోగ అవకాశాలు లేక పని లేక వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు అన్న విషయం సమాజానికి అందరికీ తెలుసు. ఈరోజు మేము ఇక్కడ మాకు సహకారం అందిస్తూ అవసరమైతే ముంబై వరకు కూడా ఆ మేడం ఇచ్చేసి ఇందుకు కావాల్సిన గ్రాంట్లను అన్నింటినీ ఈ సంవత్సరానికి ఇప్పించేందుకు ఇప్పుడే తమ సంసిద్ధతను తెలియజేసినారు. వారికి మరి రాష్ట్ర ప్రజల తరఫున ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు తరఫున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానమ్మా. ప్రోగ్రెస్ ఈరోజు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు రాష్ట్రంలో పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. 1226 యూనిట్లు టార్గెట్గా, అట్లనే 33 కోట్లు సబ్సిడీ ఇచ్చేందుకు 13,500 మందికి ఉపాధి కల్పించాలని భారత ప్రభుత్వం నిర్దేశించి ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుకు టార్గెట్లు పెట్టారు. ఇందుకు గాను మేడం గారి ఆధ్వర్యంలో మేము ఇప్పటి వరకు 1799 యూనిట్లను వివిధ బ్యాంకుల నుంచి శాంక్షన్స్ తెప్పించడం జరిగింది. అలానే 74 పేదలందరికీ పక్కా ఇంటి కల సాకారం చేస్తామంటూ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.
ఈ మేరకు మచిలీపట్నంలోని నివాసంలో మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాల పేరుతో డ్రామాలు తప్ప ఎక్కడా ఎవరికీ న్యాయం చేసింది లేదన్నారు. సెంటు పట్టాల పేరుతో భారీ స్కాములకు తెరలేపారు. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు ఇచ్చి అవే గొప్ప అన్నట్లుగా వ్యవహరించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇంటి పట్టాల మంజూరుకు సిద్ధమయ్యామన్నారు. విజయవాడ నగరంలో యావరేజ్ స్టూడెంట్ నాని చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో పవన్ కొత్తూరి మాట్లాడుతూ యావరేజ్ స్టూడెంట్ నాని చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ అన్ని అంశాలు చిత్రంలో ఉండడంతో యువత ఈ చిత్రాన్ని వీక్షించేందుకు థియేటర్స్ కు తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. చిత్ర విజయోత్సవ యాత్ర విజయవాడ నగరం నుండి ప్రారంభించినట్లు గుంటూరు, విశాఖపట్నం మీదుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని వివరించారు. రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ లీడ్ యాక్టర్ అండి. ఈవిడ స్నేహ గారు, సాయిబా గారు. మా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్, యంగ్స్టర్స్. అండ్ ఇప్పుడు విజయవాడలో కూడా ఎంబీఆర్ కాలేజ్ చూసి వచ్చాం. స్టూడెంట్స్ రెస్పాన్స్ ఇస్ అమేజింగ్ అండి. చాలా థ్యాంక్స్ అండి ఆ స్టూడెంట్స్కి. మాకోసం అంతసేపు వెయిట్ చేసి బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ స్నేహ గారు మాట్లాడతారు. మీరే యాక్ట్ చేశారు, మీరే డైరెక్షన్ కూడా మీరే చేశారు. సో ఏంటి, ఎలా అనిపించింది? కష్టంగా అనిపించిందా? వీళ్ళతో చేయించడం కూడా మీ బాధ్యతే. సో షూట్ అంతా ఎలా జరిగింది? ఇది నా సెకండ్ మూవీ అండి యాజ్ అ రైటర్ డైరెక్టర్. ఇది నా సెకండ్ మూవీ అండి. లీడ్ యాక్టర్ ఇది నా ఫస్ట్ మూవీ. కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి అంత కొత్తగా అనిపించలేదండి. ప్లస్ వీళ్ళు కూడా మంచి ప్రొఫెషనల్స్, బాగా చేశారు. ఆ ఇష్యూ అయితే ఏం లేదండి. అండ్ మెయిన్ యంగ్స్టర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. అండ్ రాసుకున్నప్పుడు కూడా యంగ్స్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసుకున్నాం కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. యాక్షన్ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ, హ్యూమర్ కూడా వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటుంది. ఆ ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, మదర్, ఫాదర్, అమ్మ, నాన్న. Our movie is released, Average Student Nani. Please go and watch, give us some love. I'm playing Sarah in that movie. I'm a senior student for both the junior ones, and my character is like, she's very, if I tell about my character, she's very polite, sweet and girly kind of girl. And please give love to Sarah and support us. Thank you so much. And we just came to MVN College. We just came to MVR College, and students are like very sweet there. They are very excited, and we are so blessed. इतना सारा excitement, इतना सारा प्यार देख के students का. और हमारी मूवी जो है वो यंगस्टर्स के लिए, फैमिली के लिए है, यंगस्टर्स के लिए. बट स्टूडेंट लाइफ है तो आई थिंक यंगस्टर्स बहुत ज़्यादा कनेक्ट करेंगे हमारी मूवी को. नमस्कारम, अंदारू बागुनारा. Our film Average Student Nani is in theatres right now, and I request you all to please go and watch this film. I'm Anu. I'm playing Anu's character. I'm Sahiba, and my character is like very nice, sincere, ambitious girl, junior in college, junior from both of them. And I'm sure you guys will love the film. There's a lot of romance, action, drama. It's the complete package. Yeah, so please guys go watch. Cinema theatre lo chudandi, enjoy chestaru. వైఎస్ఆర్సీపీ శ్రేణులను జైల్లో పెట్టడమే బాబు ధ్యేయమని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో అరెస్ట్ అయ్యి స్థానిక సబ్ జైల్లో రిమాండ్గా ఉన్న వైసీపీ నేతలను శనివారం మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ
ఏడాదిన్నర క్రితం విజయవాడకు చెందిన కొంతమంది రౌడీలతో కలిసి టీడీపీ నేతలు వైసీపీ ఆఫీస్పై దౌర్జన్యానికి దిగారని, ఆత్మరక్షణ కోసం వైసీపీ శ్రేణులు తిరగబడిన ఘటనను ఆధారంగా చేసుకుని ఇప్పుడు కొత్తగా సెక్షన్లు పెట్టి అదనంగా పేర్లు చేర్చడం దుర్మార్గమన్నారు. బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విద్యార్థి దశలో క్రమశిక్షణకు ఐక్యతకు మారుపేరుగా ఎన్సీసీ ట్రైనింగ్ నిలిచిందని 17 ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ సుబేదార్ మేజర్ ఎస్వి రమణ వెల్లడించారు. విజయవాడ విద్యాధరపురంలోని బెజవాడ రాజారావు హైస్కూల్లో ఎన్సీసీ యూనిట్ ప్రారంభించారు. రమణ మాట్లాడుతూ తమ బెటాలియన్ ఆధ్వర్యంలో 38 పాఠశాలలు, 9 కళాశాలల్లో ఎన్సీసీ యూనిట్లు ఉన్నాయని, ఈ విద్యా సంవత్సరం బెజవాడ రాజారావు హైస్కూల్లో జూనియర్ డివిజన్ బాలురు బాలికల ఎన్సీసీ యూనిట్ ను ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసినట్లు వెల్లడించారు. స్థానిక విద్యాధరపురం అరవిందావీధి బెజవాడ రాజారావు హైస్కూల్లో ఎన్సీసీ 17A బెటాలియన్ తరఫున, ఆంధ్ర బెటాలియన్ తరఫున ఓపెనింగ్ చేయడానికి మనమందరం ఇక్కడ వచ్చి సమావేశమయ్యాం. ఈ స్కూల్లో బాయ్స్ అండ్ గర్ల్స్కి 25 మందికి ఈ సంవత్సరం ఎన్సీసీ క్యాడెట్స్గా అవకాశం వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక 25 మందికి అవకాశం ఉంటుంది. ఈ ప్రకారం 50 మందికి యూనిట్ ప్రారంభించడం జరిగిందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ ఎన్సీసీ అనేటువంటిది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా తక్కువ స్కూళ్ళలోనే ఉంది. ఈ విద్యాధరపురంలో ఎట్కిన్సన్ హై స్కూలు, అట్లాగే 1 టౌన్లో హిందూ హై స్కూల్ మినహాగా ఎక్కడ ఈ యూనిట్ ప్రారంభించడానికి తగినటువంటి సౌకర్యాలు లేక ఎన్సీసీకి విద్యార్థులందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ దూరం అవుతున్నారు. కానీ మా హై స్కూల్కి విజిట్కి వచ్చి ఎన్సీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు సంతోషించి అన్ని అవకాశాలు ఉన్నటువంటి స్కూలు, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సెంటర్గాను, పాలీసెట్ ఎగ్జామినేషన్కి ఏపీపీఎస్సీకి సెంటర్గా ఉండి, గ్రౌండ్ కూడా ఉండి విన్యాసాలు చేయడానికి వీలుగా ఉందని మాకు పర్మిషన్ ఇచ్చినందువల్ల మేము 25 మంది యూనిట్తో 8th క్లాస్ 9th క్లాసు కలిపి బాయ్స్ అండ్ గర్ల్స్కి 25 మెంబర్స్తో యూనిట్ స్టార్ట్ చేశాం. సెక్రటరీ సార్, ఈ స్కూల్ సెక్రటరీ శ్యామ్ ప్రకాష్ నా పేరు. 20 ఇయర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత మా పాఠశాలలో ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అనేవి విద్యార్థులకు ఉండాలి. ఎంతసేపు చదువు పుస్తకాలకు పరిమితం అవుతుంటే వాళ్ళకి ఎటువంటి నాలెడ్జి విజ్ఞానం ఉండట్లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ స్కౌట్ అని, ఈ స్పోర్ట్స్ అని చాలా రకాల కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలల్లో ఎన్సీసీ అనేది చాలా బ్రాండ్ ఇమేజ్ కానీ రెప్యుటేషన్ కానీ మొదటి నుంచి దీనికి అగ్రతాంబూలం ఉందన్న సంగతి దేశవ్యాప్తంగా దీనికి ఉంది. అలానే స్కూల్ లెవెల్లో ఏ సర్టిఫికెట్ అనేది ఈ విద్యార్థులకు రావడం జరుగుతుంది. ఆ ఏ సర్టిఫికెట్తో ఇది హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ, ఆర్మీలో కానీ భవిష్యత్తులో వాళ్ళకి జాబ్స్లో కానీ కన్సిడరేషన్ కూడా ఉండటం చాలా సంతోషకరం. అట్లానే దీనికి ప్రత్యేకించి ఒక యూనిట్, ఒక రూమ్ రిజర్వ్ చేసి మా పాఠశాల తరఫున విద్యార్థులందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని, ఈ చుట్టుపక్కల గ్రౌండ్ కనుమరుగైపోతున్న తరుణంలో ఎటువంటి అనేది మా సంస్థకి రావటం, అదేవిధంగా సుబేదార్ మేజర్ గారు ఎస్వి రమణ గారికి, అలానే కమాండింగ్ ఆఫీసర్ గారికి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి కూడా మా ధన్యవాదాలు. బెజవాడ రాజారావులో 8th క్లాస్ చదువుతున్నా. ఎన్సీసీ జాయిన్ అయ్యా. దానివల్ల ఫ్యూచర్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్సీసీలో జాయిన్ అవ్వడం వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి. ఎన్సీసీలో జాయిన్ అయ్యేందుకు చాలా ప్రౌడ్ ఆఫ్. నేమ్ ఇస్ కౌశిక్ రెడ్డి. నేను బెజవాడ రాజారావు హై స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. మాకు ఈ సంవత్సరమే ఎన్సీసీ పెట్టారు. దీనివల్ల మాకు చాలా ప్రయోజనాలు ఉన్నట్టు కూడా చెప్పారు. మాకు ట్రైనింగ్ కూడా చేపిస్తున్నారు.
చెప్పాలి, ఆర్మీ ట్రైనింగ్ కూడా చేపిస్తున్నారు, ఆఫీసర్స్ కూడా వస్తున్నారు, సుబేదర్ సిపాయి చాలామంది వచ్చారు, ఇంకా వస్తారని చెప్పారు. ట్రైనింగ్ మాకు బాగా ఉపయోగపడుతుంది. వయనాడు బాధితులకు విరాళాల సేకరణ కార్యక్రమం సిపిఎం ఆధ్వర్యంలో పటమటలో జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళలో జరిగిన మహా విపత్తు యావత్ దేశాన్ని బాధించిందన్నారు. ఇప్పటికే 316 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇంకా ఆచూకీ తెలియని 200 మంది ఉన్నారని కేరళ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అక్కడి యువత, మహిళలు, కార్మికులు, విద్యార్థులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. కేరళ అత్యంత సుందరమైనటువంటి రాష్ట్రాల్లో ఒకటి. అటువంటి కేరళ ఆకుపచ్చదనంతో కళకళలాడుతూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ప్రకృతి కన్నెర్ర చేసింది. ప్రకృతి కన్నెర్ర చేసినటువంటి ఫలితంగా వయనాడు అని చెప్పనేటువంటి ప్రాంతం, ఒక గ్రామాలే తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వరద బీభత్సం మొత్తం ఓళ్ళని పూడ్చుకునేలా చేసింది. 316 మంది ఎప్పటికీ చనిపోవటం అని చెప్పనేటువంటి జరిగింది. ఇళ్ళు నేలమట్టం అయిపోయినాయి. ఇంకా మృతుల సంఖ్య ఇదమిద్దంగా తేలనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని కేరళలో ఉన్నటువంటి వయనాడు ప్రాంతాన్ని పరిరక్షించుకునేటువంటి దానికి కేంద్రాన్ని సహాయం కోరేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అమిత్ షా గారి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కానీ, అవాకులు చవాకులు కానీ, కేంద్ర హోంమంత్రి చేస్తూ ఉన్నటువంటి వ్యాఖ్యలు ఈ సందర్భంగా గర్హనీయం. ఇది ప్రతి ఒక్క మానవతావాది ఖండించాల్సినటువంటి విషయం. దీన్ని రాజకీయాలతో ముడిపెడతా ఉన్నారు, దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది నేషనల్ కెలామిటీ, జాతీయ విపత్తు. ఈ జాతీయ విపత్తుని చూడకుండా జాతీయ విపత్తుగా ప్రకటించడమే కాదు, తగినటువంటి పద్ధతుల్లో స్పందించాలి. వేల కోట్ల రూపాయలు సహాయం చేసి ఊటీ, కొడైకెనాల్ లాంటితో పోల్చదగినటువంటి వయనాడు ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించేందుకు పూనుకోవాలి. అది లేకుండా అమానవీయ కోణంతో మాట్లాడటం అని చెప్పనేటువంటిది మంచిది కాదు. అమిత్ షా ఎప్పటికైనా సరే దాన్ని ఉపసంహరించుకోవాలి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని మోడీ కేరళకి జరిగినటువంటి జాతీయ విపత్తుని పేర్కొని ప్రకటించి మానవీయ కోణంతో దీన్ని అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉయ్యూరులో శ్రీ జగదాంబ సమేత సోమేశ్వర స్వామి శివాలయంలో 4 కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ రాజమండ్రి రీజనల్ అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం ఉయ్యూరు ఆలయాన్ని సందర్శించిన అధికార బృందం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి అవినీతి అక్రమాల చిట్టాలు వెలికి తీసేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రీజనల్ కమిషనర్ సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తుల ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రికార్డులు తనిఖీ చేస్తున్నామన్నారు. 2018లో విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి నిర్మాణంలో శివాలయంకు చెందిన 6 ఎకరాల మాగాణి భూమి విస్తరణలో కోల్పోవడం జరిగిందన్నారు. ఈ నెల 4వ తేదీన మదనపల్లిలో సిపిఐ ఆధ్వర్యంలో భూ బాధితుల సదస్సు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలు, భూ దందాలు, భూ అక్రమాలు జరిగినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయన్నారు. భూ అక్రమాలు అత్యంత తీవ్ర స్థాయికి చేరి ప్రభుత్వం మారాక సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టారన్నారు. మదనపల్లె ఘటనలో రాజకీయ నాయకులు, అధికారులు, ఉద్యోగులు కుమ్మక్కయ్యారన్నారు. రైతులను, పేదలను బెదిరించి వాళ్ల భూములు లాక్కొని అన్యాయంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున భూ కబ్జాలు, భూ బదలాయింపులు అక్రమంగా జరిగాయని వార్తలు వస్తారని, ఇది అత్యంత తీవ్ర స్థాయికి చేరి ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత రెవెన్యూ కార్యాలయాలకి రికార్డు ధ్వంసం చేసే పేరిట అగ్గిపెట్టే పరిస్థితి వచ్చింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొద్దిమంది అధికారులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులతో కుమ్మక్కై ఈ రికార్డు ధ్వంసం చేసేకి తెగించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టి దాదాపు అటు విశాఖపట్నం జిల్లాలో, కడప జిల్లాలో, అనంతపురం జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున భూ బదలాయింపులు జరిపాయి. రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై
అనేక మంది రైతులను పేదలను బెదిరించి వాళ్ళ భూములు లాక్కున్నారు, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఇవాళ బాధితులు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమీకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ తరఫున టేకప్ చేస్తూ ఉన్నాం. రేపు మదనపల్లిలో ఈ భూ బాధితుల సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత అన్ని జిల్లాల నుంచి కూడా సమాచారం సేకరించిన తర్వాత విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్త సదస్సు నిర్వహించడానికి కూడా పూనుకుంటారు. 2.5 ఏళ్లలో మహానాడు రోడ్డు నుండి నిడమానూరు రైల్వే బ్రిడ్జ్ ఫ్లైఓవర్ నిర్మాణం దృష్టి పెట్టినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు కృషి ఫలితం మహానాడు రోడ్డు నుండి నిడమానూరు రైల్వే బ్రిడ్జ్ వరకు 6 లైన్ల ఫ్లైఓవర్ కు తూర్పు బైపాస్ కు కేంద్ర రోడ్డు జాతీయ రహదారి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ విషయంపై ఎంపీ కేశినేని శివనాథ్ గురునానక్ కాలనీ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కుమారి వేగుంట్ల సాయికి కూచిపూడి నాట్యరంగ ప్రవేశ కార్యక్రమం వైభవంగా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు నగర ప్రముఖులతో పాటుగా సంగీత పండితులు హాజరయ్యారు. కుమారి వేగుంట సాయికి కూచిపూడి నృత్యం వీక్షించడానికి వచ్చిన కళాభిమానులను నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. నమస్తే అండి, నా పేరు వేగుంట సాహితి. నేను రిచ్మండ్ యుఎస్ఏలో ఉంటాను, కానీ చిన్నప్పుడు ఇక్కడ గొలవేపల్లిలో పెరిగాను. గొలవేపల్లిలో ఉన్నప్పుడు కూచిపూడి గ్రామానికి చాలా సార్లు వెళ్ళాను. అక్కడ నాటకాలు చూసి నాకు కూచిపూడి నేర్చుకోవాలని అనిపించింది. కాబట్టి యుఎస్ఏలో శ్రీమతి సుధా వడ్లమాని గారి దగ్గర కూచిపూడి డాన్స్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ గురు హరిరామ్మూర్తి గారు వచ్చేవారు సమ్మర్ క్యాంప్స్ కి. సో ఆయన దగ్గర కూడా చాలా సంవత్సరాల నుంచి నేర్చుకున్నాను. అండ్ ఇవాళ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రంగప్రవేశం చేయడానికి మా ఫ్యామిలీ మెంబర్స్, మా పేరెంట్స్ కానీ, మామయ్య వాళ్ళు, తాతయ్య వాళ్ళు అందరూ చాలా హెల్ప్ చేశారు. సో చాలా సంతోషంగా. సంగీతం నేర్చుకోవడానికి మీకు స్ఫూర్తి? నిజం చెప్పాలంటే ఒక్కలని చెప్పలేమండి. నేను చిన్నప్పుడు చాలా మందిని చూశాను నాటకాలు చేయటం, కానీ గురు హరిరామ్మూర్తి గారు ఆయన సింప్లిసిటీ కానీ, ఆయనకి కూచిపూడి మీద ఉన్న ఫోకస్, అటెన్షన్ కానీ, ఆయనకున్న విద్య చాలా గొప్పది. సో ఆయన దగ్గర చాలా స్ఫూర్తి తీసుకుంటాను. నేను ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో BS and BA కంప్లీట్ చేశాను. అండ్ ప్రైవేట్ ఎక్విటీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఫ్యూచర్ గా జాబ్ చేస్తాను. వేగుంట సాహిత్య. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సహకార వ్యవస్థను గాడిలో పెట్టి సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని విధాల సేవలందిస్తామని వెల్లడించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. అందరికీ ఉపాధి కల్పనే మా ధ్యేయమని వెల్లడించిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి సంక్షేమ శాఖ మంత్రి సవిత. పేదలందరికీ పక్కా ఇళ్లు కల సాకారం చేస్తామని వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర. నగరంలో సందడి చేసిన యావరేజ్ స్టూడెంట్ నాని చిత్ర యూనిట్. విజయోత్సవ యాత్రలో భాగంగా బందర్ రోడ్లోని ఒక హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చిత్ర హీరో పవన్ కొత్తూరి. SDV న్యూస్ సమాప్తం. నమస్కారం.